ఏం కూర చేసుకుందాం ఈరోజు? మా అత్తమ్మ చేసేది కోడిగుడ్డు మిరివని. ఇది నేను మిరపకాయలు వేస్తున్నాను నీళ్ళు అలా వేస్తున్నాను. అలాగే అత్తమ్మ. ఒక వేగనిచ్చి మినపప్పు వేసుకోవాలా. ఇది మొత్తం ఎంత మినపప్పు, ఎన్ని కోడిగుడ్లు కొలత చెప్తున్నారు? 6 గుడ్లకి నైనా ముక్కాలు పావుతారు మినపప్పు, దాన్ని దగ్గర మిరపకాయలు, దాంతో ధనియాలు, మినపప్పు వేయించుకొని కట్ట మగ్గ వేసుకోవాలా. కొబ్బరి వేసుకోవాలమ్మా మిక్సీకి వేసుకునేటప్పుడు. అలాగే అత్తమ్మ. ఇది పెద్దోళ్ళు చేస్తున్నది. ఇది ధనియాలు పోయాలి, వేయినాక ధనియాలు పోయాలా. అలాగే అత్తమ్మ. ధనియాలు వేసిన పట్టిన కుక్కర వేయించుకొని మనం చేసుకోవాలి. ఆకు వచ్చేసింది. మనకి మినపప్పు ఎర్రగా రావాలా? మరి ధనియాలు వేగిందా కుక్కర పట్టింటే చాలమ్మా. దాంట్లో పట్టా మొగ్గ, ఇదిగమ్మ కొబ్బరి, పట్టా మొగ్గ అన్నీ వేసి మిక్సీకి వేసి పట్టుకునేది. మళ్ళీ ఈ పోసి ఒకరు బరగ్గా కనబట్టేసుకుంటే ఆవాలు, జీలకర్ర పాస వేసుకోవాలి. తెరబాటుకి అవి కాలినానికి ఎర్రగడ్డ వేసుకోవాలా. ఎర్రగడ్డ బాగా గాలిందా కాగితం ఇది మిక్సీకి వేసుకుని పల్లసం కలిసి పెట్టుకోవాలమ్మా. దీంట్లో అలాగే ఉప్పు అన్నీ వేసి అన్న తిరగబాత కాలనికి అది పోసేసుకొని కలిపెట్టేస్తే గట్టిగా వచ్చేస్తుంది. ఇదిగో బాగా వేసిపోయింది ఎర్రగడ్డ. ఇప్పుడు పోసుకోవాలా. చూడు దాన్ని గుడ్లు వేసిన పాటి గట్టిగా ఇది వచ్చిన గుడ్లు వేసేసుకోవాలా. బాగా బాగా టేస్ట్గా ఉంటుంది. మెరివి, ఇది కోడిగుడ్లు మెరివినైనా దీని పేరు.